మిత్రులందరికీ నమస్కారం. జానపరులందరికీ ప్రపంచ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు. వరల్డ్ మెడిటేషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధ్యానం అంటే ఏమిటనే ముందు ఈ ప్రపంచానికి భారతదేశం చాలా ఇచ్చింది. అలా ఎన్నో విలువైన విద్యలు ప్రపంచానికి అందించడంలో భారతదేశం ఎప్పుడూ ముందుంటుంది. అలాంటి ఒక విద్య మెడిటేషన్. మెడిటేషన్ గురించి చెప్పాలి అంటే ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. శరీరాన్ని, మనసుని, ఆత్మని అలైన్ చేయగలిగే శక్తి ఒక ధ్యానానికి మాత్రమే ఉంటుంది. సో మనమంతా ఈ బుక్స్లోని చాట్‌జీపీటీలోని చూస్తే ధ్యానము అంటే ఒక వస్తువు, ఒక పని మీద కేంద్రీకరించడం అని చెప్తూ ఉంటారు. అది నిజమే, అది కాదనను. ధ్యానము అనే దాన్ని నిన్ను నువ్వు మర్చిపోయి నీ ఆత్మ వైపు ప్రయాణించడానికి సహకరించే అతి గొప్ప ప్రాక్టీస్, సాధన ధ్యానం అంటాం. ధ్యానం చేయటం వల్ల శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను ఫలితాలు ఉంటాయని మనకు ఋషులు చెప్తూ ఉంటారు. సరే, ఇది చెప్పంలే అని మనం అనుకుంటాం. కానీ ఒక విషయం ఏంటంటే ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఇష్యూస్. చాలా యూనివర్సిటీలు మెడిటేషన్ మీద వాస్ట్ రీసెర్చ్ చేశాయి. ఈ మెడిటేషన్ మీద వాస్ట్ రీసెర్చ్లో తెలియని నిజాలు ఏంటి అంటే మన బ్రెయిన్లో ఉండే వేవ్స్లో ఆల్ఫా వేవ్స్ వెరీ స్ట్రాంగ్ వేవ్స్. అవి నీ శరీరాన్ని రిపేర్ చేయడానికి కానీ, నువ్వు నీ లెర్నింగ్ ఎబిలిటీని పెంచుకోవడానికి కానీ ఉపయోగపడతాయని మనకి శాస్త్రీయంగా నిరూపించబడింది. ఇలా శాస్త్రీయంగా నిరూపించబడిన ఈ ఆల్ఫా వేవ్స్ మెడిటేషన్ టైంలో బాగా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి అన్నది నిజం. అది ప్రయోగాత్మకంగా నిరూపించబడింది. మరొక విషయం ఏంటంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్మెంట్ వల్ల మనిషి యొక్క పర్సనాలిటీ మారుతూ ఉంటుంది. ఒకసారి కార్టిసోల్ హార్మోన్ రిలీజ్ అయితే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అలాగే నీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అయినప్పుడు నువ్వు చాలా హ్యాపీగా నీ బాడీలో డబ్బులు తగ్గుతూ ఉంటాయి. సో నీలో మంచి హార్మోన్లు పెరగాలి అంటే నువ్వు మెడిటేషన్ చేసినప్పుడల్లా నీలో మంచి హార్మోన్స్, మంచి మానసిక స్థితి వస్తుంది. సో డీ ఫ్రెండ్స్, ధ్యానం అనేది మనిషి జీవితానికి, అభివృద్ధి జీవితంలో తను కోరుకున్న స్థితికి వెళ్ళడానికి ఒక రాచబాట ధ్యానం అవుతుంది. ఎందుకు రాచబాట అవుతుంది అంటే ధ్యానం అనేది నిన్ను నువ్వు మాత్రమే సంస్కరించుకోగలిగి, నిన్ను నువ్వు మాత్రమే శక్తివంతం చేసుకోగలిగే, నిన్ను నువ్వు మాత్రమే తెలుసుకోగలిగే ఒక అద్భుతమైన సాధనం ధ్యానం. సో డిఫరెన్స్, ధ్యానం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వెస్ట్రన్ కల్చర్లో మేనిఫెస్టేషన్ అని మనం మొదలుపెట్టే ఒక ఆచారం ఉంటుంది. ఈ మేనిఫెస్టేషన్ మూల సూత్రాలన్నీ ధ్యానంలో ఉన్నాయి. సో ధ్యానంలో అనేక రకాలు ఉంటాయి. అనాపానసతి, జంట హృదయాల ధ్యానం, చక్ర సాధన, ఇలా రకరకాల ధ్యానాలు ఉన్నాయి. సో ఏదో ఒక ధ్యానం నీకు నచ్చింది నువ్వు చేసుకుంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది, నీ కుటుంబం చాలా ప్రశాంతంగా ఉంటుంది, నీ సమాజం అద్భుతంగా డెవలప్ అవుతుంది. సో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ధ్యానం ఎక్కడ నేర్పిస్తారో, ఎలా నేర్పిస్తారో అనే చాలా క్వశ్చన్స్ మీకు ఉండొచ్చు. కానీ మేము కాకినాడలో గత 25 సంవత్సరాలుగా ఉచితంగా ధ్యానం నేర్పిస్తాం. ప్రతాప్ నగర్ మెయిన్ రోడ్లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పిరిచువల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ వర్ణధార ఆర్గనైజేషన్లో ఒక పార్ట్ ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పిరిచువల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ అనే సెంటర్ ద్వారా ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల వరకు మనం ఈ ధ్యానం నేర్పించడం జరుగుతుంది. అలాగే పౌర్ణమికి, అలాగే శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ యొక్క ధ్యానం అనేదాన్ని ఉచితంగా నేర్పించడం జరుగుతుంది. గత 25 సంవత్సరాలుగా మనం ఉచితంగానే కొన్ని లక్షల మందికి ఈ యొక్క ధ్యానాన్ని బోధించడం జరిగింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింది నంబర్లకి కాల్ చేయండి. మా స్టాఫ్, మా వాలంటీర్లు
మీ నంబర్ని మా మెడిటేషన్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ప్రతి ఆదివారం మీకు లింక్ వస్తుంది, ప్రతి ఫ్రైడే లింక్ వస్తుంది, ప్రతి పౌర్ణమికి లింక్ వస్తుంది. మీరు ఆ లింక్లో జాయిన్ అయ్యి ధ్యానాన్ని నేర్చుకోండి, ధ్యానం ద్వారా వచ్చే ఫలితాలను పొందండి. అనేక కార్యక్రమాలకు మీరు భాగస్వామి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.